మంచు ఫ్యామిలీలో హై డ్రామా కంటిన్యూ అవుతోంది. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి చేరుకున్నారు మంచు మనోజ్, మంచు లక్ష్మి. వీరికి తోడు మంచు ఫ్యామిలీలో రాజీకి చిన్న శ్రీశైలం యాదవ్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఇక సాయంత్రం ఫ్యామిలీ సమావేశం ఉండటంతో ముందు జాగ్రత్తగా లేడీ బౌన్సర్లు కూడా జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గరకు వెళ్లారు. అయితే ఉదయం మంచు మనోజ్ తో కలిసి మోహన్ బాబు ఇంటికి వెళ్లిన మంచు లక్ష్మి ఆ తర్వాత కొద్దిసేపటికే అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాల్ చేసి చెప్పారు. డయల్ 100 నుంచి కంప్లైంట్స్ స్వీకరించిన లేనా ఓకేనా ఎంతమంది వస్తున్నామా మీరు? వచ్చినా రూట్ కన్ఫ్యూజ్ అయ్యి ఆగేస్తున్నా గవర్నమెంట్ లక్ష్మి ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ్ అందిస్తారు. రవితేజ, అవుతూనే ఉంది. ఎవరి మధ్య కొలిక్కి రాలేదు. ఒకరు ఒకవైపు, ఇంకొకరు ఒకవైపు, ఎవరికి ఎవరు మద్దతు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఉదయం హుటాహుటిగా మంచులక్ష్మి ముంబై నుంచి జల్పల్లిలో ఉన్నటువంటి ఇంటికి చేరుకోవడము, దాదాపు 2 గంటల పాటు మనోజ్తో మాట్లాడుతూ నిన్న 2 గంటలు ఏం జరిగింది, ఇంట్లో ఎవరిపై ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటూ కూడా మంచులక్ష్మి నేరుగా మనోజ్ దగ్గరికి వెళ్లి ఉదయం నుంచి కూడా తనతో మాట్లాడి ఆరోగ్యం ఎలా ఉంది, ఎన్ని చోట్ల గాయాలయ్యాయి, కొట్టాల్సినటువంటి అవసరం ఎందుకుంది, ఇది ఎవరు దాడి చేశారు, ఎందుకు ఇలా వ్యవహరిస్తా ఉన్నారు, ఇప్పటికే మంచు కుటుంబం వివాదం అంటూ కూడా అంతా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేసేటువంటి పరిస్థితికి ఎందుకు దారి తీస్తా ఉంది అంటూ కూడా మంచులక్ష్మి జల్పల్లిలో ఉన్నటువంటి ఇంటికి చేరుకొని మనోజ్తో కలిసి కొద్దిసేపు మాట్లాడి తిరిగి ఎయిర్పోర్ట్ కి వెళ్లిపోతూ బాయ్ బాయ్ హైదరాబాద్ అంటూ కూడా ఇన్స్టాగ్రామ్ లో తను ఒక ట్వీట్ చేస్తూ తను ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. మంచులక్ష్మి సీన్ లోకి దిగింది అంటే ఇటు సోదరుల తరపున అతి తండ్రి తరపున తను పెద్దరికం తీసుకుని మాట్లాడి ఈ ఇష్యూ ఇక్కడితో సాల్వ్ చేసుకుని చర్చలు చేసి ఇంటర్నల్ గా దీన్ని మాట్లాడుకుని వెళ్లేటువంటి ప్రయత్నాలు జరిగారు. కానీ మంచులక్ష్మి కూడా చేతులెత్తేసి ఇది తన వల్ల కాదు అంటూ కూడా ఇక్కడ నుంచి తిరిగి ఎయిర్పోర్ట్ కి వెళ్లిపోతూ నేను వెళ్లిపోతున్నాను ముంబైకి అంటూ కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ వివాదాన్ని ఎవరు పరిష్కరించాలి, ఎలా పరిష్కరించాలి? ఇంతకు ముందే చిన్న శ్రీశైలం యాదవ్ కూడా ఇక్కడికి జల్పల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ కి చేరుకున్నారు. మోహన్ బాబు లేనప్పటికీ మనోజ్ని కలిసి మనోజ్ నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి వివరాలన్నీ కూడా తెలుసుకొని ఇంత స్థాయికి ఈ పరిస్థితులు ఎందుకు చేరుకుంటా ఉన్నాయి, తండ్రి ఏమంటా ఉన్నాడు, మీరెందుకు ఈ దాడి చేసే ప్రయత్నం చేశారన్న ఒక విషయాన్ని కూడా చిన్న శ్రీశైలం యాదవ్ మనోజ్తో మాట్లాడి ఆరోగ్యం జాగ్రత్తగా ఈ మొదటి నుంచి వెల్విషర్ గా ఉన్నాడు చిన్న శ్రీశైలం యాదవ్ మంచు కుటుంబానికి. వారి ఇంట్లో ఉన్నటువంటి ఫంక్షన్స్ గానీ, ఈవెంట్స్ గానీ, ఇంట్లో జరిగేటువంటి పెళ్లిలు గానీ ప్రతి ఫంక్షన్ కూడా చిన్న శ్రీశైలం యాదవ్ దగ్గరుండి వారి కుటుంబంలో అన్ని తనే తోడై ఉండి అండగా నిలబడి ఇన్ని రోజుల పాటు తను వారి కుటుంబానికి అండగా నిలబడేది. ఈ రోజు కూడా ఈ ఇంట్లో ఈ రకంగా జరిగింది, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారనే ఒక వార్త ఏదైతే సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో ఈ వార్త తెరకెక్కిందో ఇమీడియట్ గా చిన్న శ్రీశైలం కూడా జల్పల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ కి చేరుకొని మోహన్ బాబు ఉన్నట్టయితే మోహన్ బాబుతో కలిసి ఆ వివరాలన్నీ సేకరించేది. మోహన్ బాబు ప్రస్తుతం ఈ ఫామ్ హౌస్ లో లేడు, కేవలం మనోజ్ ఒక్కడే ఉన్నాడు. మనోజ్ని కలిసి నిన్నటి వివరాలన్నీ తెలుసుకుని చిన్న శ్రీశైలం యాదవ్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఉదయం మంచులక్ష్మి కూడా తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. మొత్తం జల్పల్లి ఫామ్ హౌస్ లో ఇప్పుడు ఉన్న ఏకైక వ్యక్తి మంచు మనోజ్ ఒక్కడే జల్పల్లి ఫామ్ హౌస్ లో ఉండి కుటుంబ సభ్యులు ఎవరైనా మాట్లాడడానికి, సమావేశం అవ్వడానికి సాయంత్రం విష్ణు వచ్చేటువంటి అవకాశం ఉంది. విష్ణు విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ లో ల్యాండ్ అయినట్టు సమాచారం అయితే వీరి జల్పల్లి కార్యాలయానికి అయితే అందింది. విష్ణు ఏ సమయంలోనైతే వచ్చి మనోజ్తో మాట్లాడి తన తండ్రితో కూడా మాట్లాడి ఈ వివాదం ఇక్కడతో ముగిసిపోవాలి, ఇంకా ఇష్యూ రోజు రోజుకి పెద్దదవ్వకూడదు, పోలీస్ స్టేషన్ వరకు చేరకూడదు అంటూ కూడా విష్ణు కూడా ఇక్కడికి చేరుకొని మనోజ్కి నచ్చజెప్పి మనోజ్తో కలిసి మోహన్ బాబు దగ్గరికి వెళ్లి ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు ఉదయం భూమా అఖిలప్రియ సోదరిగా ఉన్నటువంటి భూమా మౌనిక తరపున ఆలగడ్డకు చెందినటువంటి వ్యక్తులు కూడా 2 ప్రైవేట్ వాహనాల్లో ఇక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే మనోజ్ వాళ్ళ తాలూకే కాబట్టి, వాళ్ళ ఇంటి సభ్యుడు కాబట్టి ఆలగడ్డ నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి టీమ్స్ ఇక్కడికి చేరుకొని మనోజ్ కోసం ఉదయం నుంచి ఎదురు చూస్తారు. ఇంతకు ముందే లేడీ బౌన్సర్స్ కూడా సడన్ గా ప్రత్యక్షమయ్యారు. మంచులక్ష్మి ఇక్కడి నుంచి బయలుదేరి తన ముంబై వెళ్లిపోతున్నానండి ఆన్లైన్ ద్వారా ట్వీట్ చేయడము, మళ్ళీ లేడీ బౌన్సర్స్ అంతా కూడా జల్పల్లికి రావడం పట్ల మంచులక్ష్మి తిరిగి రాబోతుందేమో, మంచులక్ష్మి నేతృత్వంలోనే ఈ మీటింగ్ ఉండబోతుందంటూ కూడా ప్రచారం సాగింది. కానీ తను ముంబై వెళ్ళిపోతున్నానని మెసేజ్ ఇవ్వడము, లేడీ బౌన్సర్లు కూడా మాకు మంచులక్ష్మి నుంచి ఇన్ఫర్మేషన్ రాలేదు, మోహన్ బాబు తరపున మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మోహన్ బాబు
తన భార్య సెక్యూరిటీలో భాగంగా నిన్న మనోజ్ తన భార్య పైన దాడి చేశారంటూ కూడా మోహన్ బాబు ఈ విషయాన్ని సినీ పెద్దలకు చెప్పడంతో ఈ రోజు జరగబోయేటువంటి సమావేశంలో కూడా తన భార్యపై ఎవరైనా దాడి చేసేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో లేడీ బౌన్సర్లను కూడా రంగంలోకి దింపి మొత్తం 8 మంది లేడీ బౌన్సర్లు జన్పల్లి ఉన్నటువంటి ఫామ్ హౌస్ ప్రాంగణానికి చేరుకొని కొంతమంది లోపలికి వెళ్లడం, కొంతమంది తిరిగి బయటికి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ నెలకొంది. సాయంత్రం ఒక సమావేశం ఉండబోతుంది అనేది మాత్రం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కొంత పొలిటికల్ కలరింగ్ కూడా ఇక్కడ కనబడతా ఉంది. ఎందుకంటే ఏపీ ఒక ఎమ్మెల్యేకి చెందినటువంటి ఇంటి నుండి మంచు కుటుంబానికి భూమా మౌనిక ఇటీవలే వివాహం ఆడారు కాబట్టి భూమా మౌనిక నిన్న మనోజ్ కోసం ఆసుపత్రికి వచ్చి దగ్గరుండి ట్రీట్మెంట్ అందించినటువంటి సిచ్యువేషన్ ఉంది. వారికి ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఉంది, పోలీసుల పైన ఉంది. కాబట్టి ఆ ప్రొటెక్షన్ లో భాగంగా మనోజ్కి మరి కాసేపట్లో గన్మెన్స్ వచ్చి ఆ గన్మెన్స్ నేతృత్వంలో ఈ మీటింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇష్యూ నిమిషానికి గంటకి ఏం జరగబోతా ఉంది, ఇంకా ఏం క్రియేట్ అవ్వబోతా ఉన్నాయి, ఈ ఇష్యూ ఇక్కడతో ఆగిపోతా ఉందా లేక ఇంకాస్త పెద్దదిగా మారబోతా ఉందా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ముగ్గురు మధ్య ఒక అంశం కొలిక్కి వచ్చేటువంటి అవకాశం కనపడలేదు. మోహన్ బాబు అందుబాటులో లేకపోవడము, విష్ణు ఇంకా ఇప్పటివరకు కూడా జల్పల్లి ఫామ్ హౌస్ కి రాకపోవడము, మనోజ్ ఒక్కడే ఫామ్ హౌస్ లో ఉండడము, లక్ష్మి వచ్చి తిరిగి వెళ్లిపోవడము, ఇటు చిన్న శ్రీశైలం లాంటి పెద్ద వ్యక్తులు కూడా వచ్చి ఈ పంచాయతీని సెట్ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అది ఎటు కుదరకపోవడము, ఎవరు కూడా ఒక స్టేజ్ లో దాన్ని కాంప్రమైజ్ చేసుకుని ఇక్కడతో ఇష్యూ వదిలేసుకుందామనే ఒక ఆలోచన ఎవరికి లేదన్నట్టుగా మాత్రం అర్థమవుతోంది. సాయంత్రం జరగబోయేటువంటి సమావేశంలో ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని వివరాలపైన పెద్ద వ్యక్తులుగా ఎవరైనా వచ్చి దీన్ని చర్చలు చేసి దీన్ని ఫుల్ స్టాప్ పెడతారా లేదా ఈ రకంగానే రోజువారీగా కంటిన్యూ అవుతూ ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకుని కేసులు నమోదు చేసి నోటీసులు ఇచ్చి అనంతరం ఫ్యామిలీ కోర్టులో పార్టీషన్ దాఖలు చేసుకుని వీళ్ళు లీగల్ గా ప్రొసీడ్ అవబోతా ఉన్నారనే దానిపై ఈ రోజు జరగబోయేటువంటి మీటింగ్ ని బట్టి ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. రెహానా, భార్య అంటే తల్లి మంచు మనోజ్ తల్లి ఈ విషయంపై ఏమైనా మాట్లాడడం జరిగిందా? నిన్న మోహన్ బాబు తప్ప మనోజ్ గాని, విష్ణు గాని, లక్ష్మి గాని ఎవరు కూడా తమ అభిప్రాయాలని సోషల్ మీడియా ద్వారా గాని, మెయిన్ మీడియాకు గాని, ఆఫ్ ద రికార్డ్ గా గాని ఎవరికి కూడా ఏం జరిగింది అనే ఒక విషయాలు ఇప్పటి వరకు ఎక్కడ కూడా తెలియజేయలేదు. ఒక నిన్న గుర్రాలు అంటూ గెలుపు గుర్రాలే అంటూ ఒక మెసేజ్ పెట్టి వ్యక్తులకు ఆశ పెరిగితే ఈ రకంగా ఉంటుంది అని ఒక సందేశం ఇచ్చేటువంటి భాగంలోనే అది తన కొడుకు మనోజ్ ని ఉద్దేశించే గెలుపు గుర్రాలు అంటూ ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. ఆ గెలుపు గుర్రాలు అంటే మనోజ్ దృష్టిలో పెట్టుకునే పెట్టాడా లేదా తనకు పెట్టాలనిపించినటువంటి ఆలోచనతో ఆ పాత క్లిప్ ని తీసుకొచ్చి దానికి టెక్స్ట్ జోడించి ఈ సందేశాన్ని బయటికి రిలీజ్ చేయాలనుకున్నాడు అనే దానిపై కూడా క్లారిటీ లేదు. మోహన్ బాబు మినహా ఎవ్వరు కూడా నిన్న నుంచి లక్ష్మి, మనోజ్, విష్ణు కుటుంబ సభ్యులు ఇటు భూమా మౌనిక గాని ఎవ్వరు కూడా దీనికి సంబంధించినటువంటి వివరాలు బయటికి వెల్లడించలేనటువంటి పరిస్థితి. నిన్న భూమా మౌనిక సడన్ గా ఆసుపత్రి దగ్గర ప్రత్యక్షమై తన భర్తని లోపలికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ అందజేసి 3-4 గంటల పాటు ఆసుపత్రిలోనే ఉండి కావాల్సినటువంటి వైద్య చికిత్సలు అందజేసి అక్కడి నుంచి కూడా తిరిగి వెళ్లిపోయింది. ఆ భూమా మౌనికకు చెందినటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఆలగడ్డ నుంచి ప్రైవేట్ వ్యక్తులు అందరూ వచ్చి కూడా ఉదయం నుంచి కూడా జల్పల్లి ఫామ్ హౌస్ సమీపంలోనే వాళ్ళు కూడా తిష్ట వేసి ఇక్కడే ఉండడము. మీ విష్ణు ఏదైనా వచ్చి సామరస్యంగా మాట్లాడే ప్రయత్నం చేశాడా, మళ్ళీ గొడవలు దాడులు లాంటివి పరస్పరంగా కొట్టుకునేటువంటి దారికి ఏమైనా సిచ్యువేషన్ చేరుకుంటుందన్న ఒక నేపథ్యంలో ఇటు మోహన్ బాబు తరపున బౌన్సర్లు, విష్ణు తరపున బౌన్సర్లు, లక్ష్మికి చెందినటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ, మనోజ్కి చెందినటువంటి సెక్యూరిటీ వరుసగా ఎవరి తరపున వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం పెద్ద మొత్తంలో ఇక్కడ వారి ప్రైవేట్ సైన్యాన్ని చేరుకొని ఏం జరగబోతోంది సాయంత్రం అనేది మాత్రం టెన్షన్ గా నెలకొంది. రెహానా, ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఎంతమంది వస్తారమ్మా మీరు? వచ్చినా రోడ్ కంప్లీట్ ఆగేస్తున్నా గవర్నమెంట్ లక్ష్మి ఆన్న దింపుకుంటూ నేనంటే దింపుతాను లక్ష్మి